జపాన్ ప్రపంచంలోనే అత్యంత డెవలప్డ్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, వండర్ఫుల్ లైఫ్ స్టైల్, జీరో క్రైమ్ రేట్, టాప్ నాచ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్తో పాటు 90 ఏళ్ల వయసులోనూ ప్రజలు ఎంతో యాక్టివ్ గా తిరిగే మోస్ట్ హెల్దీయెస్ట్ కంట్రీ. చూడడానికి ఎంతో ఐడియల్ గా కనిపించే ఈ దేశం వెనుక ప్రపంచం అసలు మాట్లాడడానికి ఇష్టపడని ఒక డార్క్ అండ్ షాకింగ్ రియాలిటీ దాగుంది. అసలు ఈ దేశంలో చదువుకోవడానికి పిల్లలే లేకపోవడంతో 2002 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 9,000కు పైగా స్కూల్స్ కంప్లీట్ గా క్లోజ్ అయ్యాయంటే మీరు నమ్మగలరా? అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ఆ దేశంలో ప్రతి సంవత్సరం పుట్టే పిల్లల సంఖ్య ఏ రేంజ్ లో పడిపోతుందంటే ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే ఆ కంట్రీ వరల్డ్ మ్యాప్ నుంచే శాశ్వతంగా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని గ్లోబల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఏ దేశమైతే టెక్నాలజీలో మనకంటే 50 ఏళ్లు అడ్వాన్స్డ్ గా ముందుందని అనుకుంటామో ఈ రోజు అదే దేశం తన ఉనికిని కాపాడుకోవటానికి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ దేశంపై ఏ శత్రు దేశము యుద్ధం ప్రకటించలేదు, అక్కడ ఎలాంటి విషపూరిత వైరస్ వ్యాపించలేదు, అలాగని మహా భూకంపాలు కూడా రావడం లేదు. అయినా సరే జపాన్ ఇంతటి ఘోరమైన వినాశనం అంచున నిలబడ్డానికి ఒకే ఒక్క షాకింగ్ రీజన్, అక్కడి జపనీస్ ప్రజలు అసలు పిల్లల్ని కనడమే బంద్ చేశారు. ఇది వినడానికి ఎంతో వింతగా ఉంది కదూ. ఎందుకంటే ఇండియాలో మనం ఎప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా వింటూ ఉంటాం. కానీ డెవలప్మెంట్ లో మనకంటే ఎంతో ముందున్న జపాన్ మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిజానికి ఒకప్పుడు అంటే కరెక్ట్ గా 1980s టైంలో జపాన్ నెక్స్ట్ గ్లోబల్ సూపర్ పవర్ గా భావించేవారు. ఇప్పుడు ప్రెసెంట్ చైనా ఎలాగైతే దూసుకుపోతుందో అప్పట్లో జపాన్ కూడా అలాగే అతి త్వరలోనే యునైటెడ్ స్టేట్స్ ని క్రాస్ చేసి మొత్తం వరల్డ్ ఎకానమీని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుందని అందరూ బలంగా నమ్మారు. కానీ అంతటి పీక్ స్టేజ్ లో ఉన్న ఆ ఎకనామిక్ జైంట్ ఈ రోజు ఊహించని విధంగా కంప్లీట్ కొలాప్స్ అయ్యే ప్రమాదంలో పడింది. అసలు ఇంతటి అద్భుతమైన ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ సాధించిన దేశానికి ఫ్యూచర్ లో అంతం ఎలా రాబోతుంది, జపాన్ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయబోతున్న ఆ భయంకరమైన వాస్తవం ఏమిటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వరల్డ్ కంట్రీ ఫ్యాక్ట్స్ మరియు జియో పొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అప్పట్లో జపాన్ ఎదుగుదల చూసి అమెరికా ఏ రేంజ్ లో భయపడిందో తెలుసా? జపనీస్ కార్పొరేషన్లు అమెరికాను కంప్లీట్ గా ఆక్యుపై చేసేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తూ డై హార్డ్, రైజింగ్ సన్, బ్లేడ్ రన్నర్ లాంటి హాలీవుడ్ మూవీస్ కూడా వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ ఆందోళన ఎంత తీవ్రంగా ఉండేదో. ఈ గ్లోబల్ ఫియర్ కి మెయిన్ రీజన్ జపాన్ సాధించిన అన్బిలీవబుల్ ఎకనామిక్ గ్రోత్. వెస్ట్రన్ ఎకనామిక్ మోడల్ కంటే జపాన్ సిస్టమే ఎంతో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అని ప్రపంచం నమ్మించింది. ఒకవైపు జపనీస్ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకుపోతుంటే మరోవైపు కార్లు, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్ ఇలా ఏది చూసినా మార్కెట్లో జపనీస్ ప్రొడక్ట్స్ దే వన్ సైడ్ రూలింగ్. ఆ టైంలో అక్కడి స్టూడెంట్స్ కి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే లైఫ్ సెటిల్ అయిపోతుందనే గ్యారంటీ ఉండేది. ఎందుకంటే అప్పట్లో జపాన్ దాదాపు ప్రతి జాబ్ కూడా ఒక లైఫ్ టైం ఎంప్లాయ్మెంట్, అంటే రిటైర్ అయ్యే వరకు తిరుగులేని లైఫ్ అష్యూరెన్స్ అన్నమాట. జపాన్ అక్షరాల అప్రతిహతంగా దూసుకుపోతూ 1990 నాటికి వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. కానీ సరిగ్గా 1991లో జరిగిన ఒకే ఒక్క షాకింగ్ ఇన్సిడెంట్ జపాన్ ఫ్యూచర్ ని కంప్లీట్ గా మార్చివేసింది. నిజానికి 1990కి ముందు ప్రపంచంలో ఏ దేశము మునుపెన్నడూ చూడని విధంగా జపాన్ ఒక అన్బిలీవబుల్ ఎకనామిక్ బూమ్ ని ఎంజాయ్ చేసింది. రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇక బ్యాంకులైతే లాభాల వర్షం కురిపించింది. ఆ రోజుల్లో లోన్ తీసుకోవడం ఎంత ఈజీగా ఉండేదంటే అసలు మీకు డబ్బులు ఎందుకు కావాలో కూడా బ్యాంకులు అడిగేవి కావు. కానీ ఈ ఊహల ప్రపంచం ఎంతో కాలం నిలవలేదు. ఒక్కసారిగా ఆ ఎకనామిక్ బబుల్ మొత్తం తేలిపోయింది. జస్ట్ 1990 నుండి 1991 మధ్య కాలంలోనే స్టాక్ మార్కెట్ ఘోరంగా 43% కి పడిపోగా ల్యాండ్ అండ్ రియల్ ఎస్టేట్ వాల్యూస్ 50% కంటే ఎక్కువగా కొలాప్స్ అయిపోయాయి. ఈ అన్లిమిటెడ్ లోన్స్ అండ్ ఈజీ మనీ సప్లై కారణంగా మార్కెట్ లో అసలు ప్రాఫిట్స్ లేకపోయినా కేవలం బ్యాంక్ సపోర్ట్ తోనే నడిచే జాంబీ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. టెక్నికల్ గా ఎప్పుడు దివాలా తీసినా ఈ అప్పుల వల్లే అవి మూత పడకుండా అలా సర్వైవ్ అవుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే బబుల్ బర్స్ట్ అయిందో జపనీస్ మార్కెట్ ఎంత దారుణంగా కొలాప్స్ అయిందంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు ధైర్యం కూడా చేయలేదు. దాంతో నిన్నటి వరకు ఎకనామిక్ టైగర్ లా గర్జించిన జపాన్ ఒక్కసారిగా సిక్ మ్యాన్ ఆఫ్ ఏషియాగా మారిపోయింది. అయితే జనరల్ గా ఎకానమీలో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ కామనే.
మరి జపాన్ విషయంలో అంత డిఫరెంట్ ఏముంది? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జపాన్ లో ఒక పూర్తి జనరేషన్ నాశనం చేసిన ఒక వింతైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఈ మిస్టరీని మనం అర్థం చేసుకోవాలంటే జపాన్ యొక్క యూనిక్ జాబ్ కల్చర్ ని తెలుసుకోవాలి. జపాన్ లో కార్పొరేట్ కెరీర్ అనేది షూషోకు కట్సోటుతో స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిన ఒక కఠినమైన జాబ్ హంటింగ్ ప్రాసెస్ నే షూషోకు కట్సోటో అంటారు. ఎందుకంటే జపాన్ లోని టాప్ అండ్ బిగ్ కార్పొరేషన్స్ అన్ని కేవలం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ని మాత్రమే హైర్ చేసుకుంటాయి. పైగా ప్రతి క్యాండిడేట్ ఎన్నో రౌండ్ల కఠినమైన ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ ప్రాసెస్ దాటుకుని రావాలి. ఈ టఫ్ కాంపిటీషన్ ను తట్టుకుని సెలెక్ట్ అయిన వారికి షూషిన్ కోయో అంటే లైఫ్ టైం ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ లభిస్తుంది. ఇక్కడ షాకింగ్ రూల్ ఏంటంటే ఒక్కసారి మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారా, ఇక లైఫ్ లాంగ్ ఆ కంపెనీని వదిలిపెట్టలేరు. ఇది కంపెనీ చట్టం కాదు, కానీ ఒకసారి జాబ్ మారితే లైఫ్ లో ఇంకెవరు ఉద్యోగం ఇవ్వనంత స్ట్రాంగ్ గా అక్కడి కల్చర్ రూపుదిద్దుకుంటుంది. దీనివల్ల రేపు పొద్దున్న మనల్ని ఉద్యోగం తీసేస్తారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉండదు. అది ప్లస్ పాయింట్. కానీ దీని వెనుక ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే జాబ్ మార్కెట్ చాలా రిజర్వ్డ్ గా మారిపోతుంది. మీ ఎంటైర్ లైఫ్ ను ఒక కంపెనీకి అంకితం చేయాలి. ఆ కంపెనీ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నోరు మూసుకుని యాక్సెప్ట్ చేయాల్సిందే. 1990s నాటి ఈ రిక్రూట్మెంట్ సిస్టమే ఈ రోజుకి కూడా జపాన్ లో కంటిన్యూ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒకే ఒక్క ఛాన్స్ ఉన్న ఒక క్లోజ్ డోర్ లాంటిది. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కనుక మీరు ఫెయిల్ అయ్యారా, ఇక లైఫ్ లో మళ్ళీ ఎప్పటికీ మీకు మంచి ఉద్యోగం దొరకదు. ఎందుకంటే జపాన్ కల్చర్ లో ఇది జీవితంలో ఒక్కసారి లభించే గోల్డెన్ ఆపర్చునిటీ. కానీ 1990s లో నాటి ఆ ఘోరమైన ఎకనామిక్ క్రైసిస్ వల్ల జపాన్ లో టాప్ కంపెనీలన్నీ రిక్రూట్మెంట్స్ ని కంప్లీట్ గా స్టాప్ చేసేసాయి. అలా మూసుకుపోయిన ఆ ఉద్యోగాల తలుపులు తర్వాతి 13 సంవత్సరాల పాటు అస్సలు తెరుచుకోలేదు. జపాన్ హిస్టరీలోనే ఈ కాలాన్ని ఎంప్లాయ్మెంట్ ఐస్ ఏజ్ అని పిలుస్తారు. అంటే ఆ టైంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పాపం వల్ల ఒక తరం మొత్తానికి 13 ఏళ్ల పాటు అసలు ఉద్యోగాలే దొరకలేదు. కట్ చేస్తే 2004లో కంపెనీలు మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికే వీరి వయసు 30 నుండి 40 ఏళ్లకు వచ్చేసింది. దాంతో ఏ జపనీస్ కంపెనీస్ వీరిని జాబ్ లోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారి రూల్ ప్రకారం కేవలం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అర్హులు. అలా దాదాపు 2 కోట్ల మంది యువత రోడ్డున పడ్డారు. వీరంతా జపాన్ హిస్టరీలో ది లాస్ట్ జనరేషన్ గా మిగిలిపోయారు. ప్రజెంట్ ఈ నష్టపోయిన తరంలో కొందరు పార్ట్ టైం లేదా తక్కువ జీతాల ఉద్యోగాలు చేస్తుండగా అత్యధికులు పెళ్లిళ్లు పెటాకులు లేకుండా ఇప్పటికీ తమ వృద్ధ తల్లిదండ్రులతోనే ఆధారపడి బ్రతుకుతున్నారు. వీరిలో చాలా మంది తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయి హికికోమోరీలుగా మారిపోయారు. అంటే సమాజంతో ఎటువంటి సంబంధం లేకుండా తమను తాము ఒక గదికే పరిమితం చేసుకుని రోజంతా ఇంట్లోనే పిచ్చి వాళ్ళలా గడిపేసే అత్యంత దారుణమైన ఒంటరి జీవితం ఇది. ఇలా సమాజానికి పూర్తిగా దూరమైపోయిన వీరంతా ఎలాంటి పని చేయకుండా, ఎవరితోనూ కలవకుండా కేవలం పేరెంట్స్ సంపాదనతోనే రూమ్స్ కే పరిమితమైపోయారు. అయితే ఇక్కడే జపాన్ పట్టి పీడిస్తున్న రెండవ బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ వరల్డ్ లోనే అత్యధిక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. ప్రస్తుతం జపాన్ టోటల్ పాపులేషన్ దాదాపు 30% కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారంటే అది ఎంతటి ఏజింగ్ సొసైటీగా మారిపోయిందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ భయంకరమైన పాపులేషన్ ఇన్బ్యాలెన్స్ కి మెయిన్ రీజన్ ఎవరో కాదు, ఆనాటి ది లాస్ట్ జనరేషన్ యువతే. చేతిలో ఉద్యోగం లేక, లైఫ్ లో ఎకనామిక్ స్టెబిలిటీ దొరక్క వీరంతా అసలు పెళ్లిళ్లే చేసుకోలేదు. దాంతో ఈ 2 కోట్ల మంది ద్వారా పుట్టాల్సిన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అసలు ఈ ప్రపంచంలోకే రాలేదు. ఒకవైపు సమాజం పెట్టిన కఠినమైన రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక, మరోవైపు ఫ్యూచర్ అంధకారమైపోవడంతో ఈ తరం అంతా ఈ రోజు కంప్లీట్ లోన్లీనెస్ తో నరకం అనుభవిస్తుంది. ఈ తీవ్రమైన నిరాశ, నిస్పృహలు తట్టుకోలేక ఎంతో మంది ఆల్రెడీ సూసైడ్స్ చేసుకోగా మిగిలిన వారు డిప్రెషన్ బారిన పడ్డారు. యాక్చువల్లీ ఈ మిలియన్ల కొద్ది ప్రజలంతా మంచి పొజిషన్స్ లో ఉండి ఎకానమీని నడిపించాల్సింది. కానీ వీరికి జాబ్స్ లేకపోవడంతో మార్కెట్ లోకి రావాల్సిన భారీ మనీ ఫ్లో కంప్లీట్ గా ఆగిపోయింది. ప్రెసెంట్ జపాన్ గవర్నమెంట్ ను అత్యంత పట్టి పీడిస్తున్న బిగ్గెస్ట్ వరీ ఇదే. ఈ లాస్ట్ జనరేషన్ పీపుల్ ని ఎలాగైనా సరే ట్రాక్ లోకి తెచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది జపాన్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటి వరకు జపాన్ ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీనికి మెయిన్ రీజన్ దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన ఆ రిజర్వ్డ్ లైఫ్ టైం రిక్రూట్మెంట్ కల్చరే. కంపెనీలు ఇప్పటికీ కేవలం ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టేస్తున్నాయి. దీనివల్ల దారుణం ఏంటంటే ప్రతి సంవత్సరం యూనివర్సిటీలు దాటి బయటకు వస్తూ ఆ షార్ట్ టైమ్ లో జాబ్స్ కొట్టలేకపోతున్న ఎంతో మంది యువతీ యువకులు మళ్ళీ కొత్తగా ఈ నష్టపోయిన తరం లిస్టులోకే యాడ్ అవుతున్నారు. 2070 నాటికి జపాన్ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులే ఉంటారు.
అంటే ఈ కంట్రీ కంప్లీట్ గా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లా మారిపోబోతుంది. జనరల్ గా ఏ కంట్రీలో అయినా డైపర్ ఇండస్ట్రీని చూస్తే బేబీ డైపర్ల సేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ జపాన్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పెద్దవాళ్ళు వాడే అడల్ట్ డైపర్ల అమ్మకాలే బేబీ డైపర్ల కంటే భారీగా దూసుకుపోతున్నాయి. ప్రజెంట్ జపాన్ లో ప్రతి ముగ్గురులో ఒకరు 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. ఇప్పుడు జపాన్ లో అంతా కోడో కుషి లైఫ్ స్టైల్ జీవిస్తున్నారు. అంటే ఒంటరి మరణం, ఎలాంటి ఆత్మీయులు బంధువులు లేకుండా నిశ్శబ్దంగా కన్నుమూయడం. అసలు వారు చనిపోయారనే విషయాన్ని కూడా ఈ ప్రపంచం రోజులు లేదా వారాల తరబడి గమనించకపోవడమే ఈ కోడో కుషి. జపాన్ లో ఇలా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒంటరిగా ప్రాణాలు వదిలేస్తున్న వృద్ధుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా సార్లు వారి అపార్ట్మెంట్ లేదా ఇళ్ల నుండి ఏదైనా వింతైన దుర్వాసన లేదా ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మాత్రమే ఇరుగు పొరుగు వారికి ఆ మరణ వార్త తెలుస్తుందంటే అక్కడ ఒంటరితనం ఏ రేంజ్ లో తాండవిస్తుందో ఊహించుకోవచ్చు. ఈ డెడ్లీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి జపాన్ గవర్నమెంట్ 2025 ఏప్రిల్ 1వ తేదీన ఒక హిస్టారికల్ యాక్ట్ ను పాస్ చేసింది. బహుశా ప్రపంచంలో మరే దేశం కూడా ఇలాంటి రూల్స్ తెచ్చి ఉండదు. అదే ఒంటరితనం మరియు ఏకాంత నివారణ చట్టం. అక్కడ ఒంటరితనాన్ని కేవలం పర్సనల్ ప్రాబ్లం గా కాకుండా ఒక అఫీషియల్ సోషల్ డిజాస్టర్ గా గుర్తించి చట్టం తెచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో. ఒక రీసెర్చ్ ప్రకారం జపాన్ పాపులేషన్ లో ఏకంగా 39% మంది ఘోరమైన ఒంటరితనంతో నరకం అనుభవిస్తున్నారు. అక్కడ జనాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. పిల్లలు పేరెంట్స్ తో ఉండరు. యూత్ పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. ఇక వృద్ధులైతే కంప్లీట్ గా ఒంటరి బతుక్కే ఫిక్స్ అయిపోయారు. ఈ క్రైసిస్ ని అడ్డుకోవడానికి జపాన్ ప్రభుత్వం లోకల్ అథారిటీస్ సాయంతో ప్రతి చిన్న ఏరియాలను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న లోన్లీనెస్ సపోర్టర్స్ ని అపాయింట్మెంట్ చేసింది. ఒంటరిగా ఉన్న వారిని కలిసి వారికి అండగా నిలబడి ఆ డిప్రెషన్ నుండి బయటపడడమే వీరి యొక్క డ్యూటీ. కానీ ఇక్కడే గవర్నమెంట్ కి ఇంకో సమస్య వచ్చి పడింది. ఈ హెల్పింగ్ డ్యూటీ చేయడానికి జపాన్ లో అసలు యువతరమే దొరకడం లేదు. పిల్లల్ని కంటే పాపులేషన్ ఈజీగా పెరుగుతుందిగా అని మనకి అనిపించవచ్చు. కానీ ఒక సగటు జపనీస్ జంట ఒక బిడ్డను కని వాడి కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసేసరికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 63 మిలియన్ యెన్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 3 కోట్లు. ప్రజెంట్ జెన్జీ ఏమనుకుంటున్నారంటే కష్టపడి మన కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి, వరల్డ్ టూర్స్ వెళ్ళాలి, మన లైఫ్ మన ఇష్ట ప్రకారం ఎంజాయ్ చేయాలి. అంతేకాని ఒకే ఒక్క బిడ్డ కోసం 3 కోట్ల రూపాయలు తగలేసి ఆ రెస్పాన్సిబిలిటీని నెత్తినేసుకోవడం అవసరమా అని డిసైడ్ అయిపోయారు. ఈ మైండ్ సెట్ వల్లే జపాన్ లో మ్యారేజ్ రేట్ దారుణంగా పడిపోయింది. విషయం ఇక్కడతో అయిపోలేదు. జపాన్ కార్పొరేట్ కల్చర్ లో కరోషి కల్చర్ పెరిగిపోయింది. అంటే అధిక పనిభారంతో అల్లాడి చనిపోవటం. అక్కడ పేపర్ మీద కేవలం 8 గంటల జాబే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా ప్రజలు జీవితం లేని బొమ్మల్లా బ్రతుకుతున్నారు. లైఫ్ లో కొంచెం స్క్రీన్ మీద, కొంచెం ఆఫీస్ క్యాబిన్ లో, మరి కొంచెం ట్రాఫిక్ జామ్ లో, అంతే. డేటింగ్ చేయడానికి టైం లేదు, సోషల్ లైఫ్ అస్సలు లేదు. అందుకే ఒక సర్వే ప్రకారం 30 ఏళ్ల లోపు ఉన్న 50% కంటే ఎక్కువ మంది జపనీస్ యూత్ తమకు అసలు పెళ్లి గాని డేటింగ్ గాని వద్దు బాబోయ్ అని చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు ఒకరితో కమిట్ అవ్వాలి, ఎందుకు లైఫ్ అడ్జస్ట్ చేసుకోవాలి అనేదే వారి ఫిలాసఫీ. ఓల్డ్ పీపుల్ ఒంటరిగా మిగిలిపోతే అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ 20 నుండి 30 ఏళ్ల వయసున్న యూత్ తమను తాము 4 గోడల మధ్య బంధించుకుంటున్నారు. జపాన్ మొత్తం మీద ఇలా సమాజంతో కనీసం కన్న వాళ్ళతో కూడా మాట్లాడకుండా ఏళ్ల తరబడి గదుల్లోనే మగ్గిపోతున్న సోషల్ అవుట్కాస్ట్ ఏకంగా 15 లక్షల మంది ఉన్నారంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోండి. అందుకే మన భారతీయ పెద్దలు పెళ్లికి వంశాన్ని కనెక్ట్ చేసి పెంచడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బహుశా మన దేశం ఎప్పటికీ వరల్డ్ మ్యాప్ నుండి కనుమరుగైపోకూడదనే దూరదృష్టి వారిది కాబోలు. అందుకే ఈ రోజు మన జనాభా 140 కోట్లతో కలకల్లాడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి.